ఫ్రెండ్స్, మనం కొన్నిసార్లు కొంతమందిని చిరాగ్గా చూస్తాం. కొంతమందిని కోపంగా చూస్తాం. కొంతమందిని ఇష్టంగా చూస్తాం. మరి చూసే విధానం మారినప్పుడు చూపులో రకాలు కూడా ఉన్నాయి కదండీ! అలాగే చూడటానికి యూజ్ చేసే పదం కూడా మారాలి కదండీ! మనం మాక్సిమం ఏది యూజ్ చేస్తామంటే సీ అనో, లుక్ అనో, వాచ్ అనో వీటితో సరిపెట్టేస్తాం అనమాట ప్రతిసారి. కానీ ప్రతి ఎమోషన్‌కి ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. ప్రతి దానికి ఒక వర్డ్ ఉంది. అలా ఎన్నున్నేసారంటే 1 కాదు, 2 కాదు, టోటల్‌గా 16 ఉన్నాయి. 16 అందులో ఫస్ట్‌ది ఏంటంటే సి. SEE. మనం జనరల్‌గా కళ్ళతో చూస్తాం కదండీ! సి, సెన్స్ ఆఫ్ సైట్. నార్మల్‌గా చూసే చూపు. నార్మల్‌గా చూసే చూపు అంటే మనం తీక్షణంగా చూడలే. ఎలా అంటే అనుకోకుండా చూసే చూపు. ఫర్ ఎగ్జాంపుల్, మామ నిన్ను నేను మార్కెట్‌లో చూశానురా నిన్న అన్నానన్నమాట. నేను నిన్ను మార్కెట్‌లో చూశాను నిన్న. నువ్వు మార్కెట్‌కి ఎందుకెళ్ళావు? ఏదో కొనుక్కోవడానికి వెళ్ళావు. చికెనో ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళావు. ఇక్కడ వాడిని చూడడానికి అయితే వెళ్ళా. కానీ ఆడు కనిపించాడు. ఇది అనుకోకుండా జరిగింది. ఇలా అనుకోకుండా నామమాత్రంగా క్యాజువల్‌గా చూసే చూపుని సి అంటాం. రెండవది లుక్. మన మ్యాక్సిమం ఈ వర్డ్ బాగా తెలుసు జనాలకి. లుక్ ప్లస్ ఏటీ, ఎట్. లుక్ ఎట్ అంటే ఒక దాని వైపు కాన్సన్ట్రేట్ చేసి మరీ చూడడం. ఇక చిన్నప్పుడు స్కూల్ టీచర్స్ అందరూ కూడా సీ ద బోర్డ్ అనే బదులు లుక్ ఎట్ ద బోర్డ్ అనేవాళ్ళు. ఎందుకని? నువ్వు కళ్ళతో చూస్తే కుదరదు. నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మరీ చూడాలి. అంటే ధ్యాస పెట్టి మరీ చూడాలి. అలా చూడడాన్ని మనం లుక్ ఎట్ అంటాం. కాన్సన్ట్రేటెడ్ లుక్. రైట్. సీ ద బోర్డ్ అంటే నార్మల్గా చూడడం, క్యాజువల్గా చూడడం, అనుకోకుండా చూడడం. లుక్ ఎట్ అంటే కాన్సన్ట్రేట్ చేసి మరీ చూడడం. వర్డ్ నెంబర్ 3 వాచ్. వాచ్ అంటే ఏంటి అంటే మనం థింగ్స్ కదులుతున్నప్పుడు, మనుషులు మూవ్ అవుతున్నప్పుడు, ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు చూస్తే కనుక దాన్ని మనం వాచింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వాచింగ్ ఎ మ్యాచ్ ఇన్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్లో మన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఆడుకుంటున్నారు, నువ్వు వాళ్ళని చూస్తున్నావు, అలా మూవ్ అవుతున్నారు కదండి, అప్పుడు వాచ్ అని చెప్పొచ్చు. రెండవది ఏంటంటే స్క్రీన్. కంప్యూటర్ కానీ, టీవీ కానీ, నీ మొబైల్ కానీ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉంటాం. ఈ ఆన్ స్క్రీన్ చూడడాన్ని మనం వాచింగ్ అనొచ్చు, అలాగే వ్యూయింగ్ అని కూడా అనొచ్చు. VIEW, వ్యూవర్స్ అని పిలుస్తున్నారు కదా మనకి యాంకర్స్. నాలుగవది ఏంటంటే స్టేర్. STARE. స్టేరెట్ అంటే ఏంటి? మనకి ఏదైనా బాగా నచ్చినప్పుడు, లేదా మనకు కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్తున్నప్పుడు, మనకు బాగా నచ్చిన వ్యక్తి వెళ్తున్నప్పుడు, లేదా నీ ఫేవరెట్ కారు రోడ్ మీద పాస్ అవుతున్నప్పుడు అది ఆ మూలకి వెళ్ళే వరకు, కంటి కనిపించేంత వరకు చూస్తూనే ఉంటాం. రైట్. అలా ఇష్టంతో ఒకే దాని వైపు కళ్ళార్పకుండా అదే పనిగా చూడడం అంటాం కదండి, దాన్ని మనం స్టేరింగ్ అంటాం. రైట్. సో అక్కడ మనం ఎట్ అని వర్డ్ యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ బాయ్ ఈ స్టేరింగ్ ఎట్ హిస్ క్రష్. వాడికి ఒక క్రష్ ఉంది. ఆ అమ్మాయి వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు, అదే పనిగా చూస్తున్నాడు. దాన్ని మనం స్టేరింగ్ అంటాం. నెక్స్ట్ వన్, ఐదవది ఏంటంటే గ్లేర్. GLARE. గ్లేర్ ఎట్ అంటే కోపంగా చూడడం. మనం పల్లెటూళ్ళు అంటూ ఉంటారు, కళ్ళు మిర్రును చూశాడు, మిర్రును చూస్తున్నాడు అని. మిర్రున అంటే కళ్ళు ఎర్రగా చేసుకొని కోపంగా ఒక యాంగ్రీ లుక్ అనమాట. దాన్ని మనం గ్లేరింగ్ అంటాం. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 6 గాక్. GAWK అంటే మనం ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు, లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మనం ఒక కేర్లెస్ వేలో చూస్తూ ఉంటాం, పెద్ద పట్టించుకోకుండా, వాడిని కన్సిడర్ చేయకుండా. కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ అనమాట. వాడిని కన్సిడర్ చేయం, వాడు చెప్పేది వినం, వాడి మీద ఒబీడియన్స్ లేదు, తొక్కలేదు. ఒక కేర్లెస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సంబడి ఈస్ కాల్డ్ గాకింగ్. రైట్. నెంబర్ 7 గేజ్. గేజ్ అంటే మనం ఏదన్నా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు, మనం ఒక వ్యక్తి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వాడు ఏదో వండర్స్ క్రియేట్ చేశాడు, ద బెస్ట్ ఇచ్చాడు, వాడిని మనం ఆశ్చర్యపోతూ అదే పనికి ఎక్కువసేపు చూస్తాం. ఆ సర్ప్రైజ్ స్టోన్లో ఉండి చూడడం. రైట్. నెంబర్ 8 పీప్. PEEP. పీప్ అంటే ఏంటి? మనం చిన్నప్పుడు అనేవాళ్ళం, దొంగచాటుగా చూడడం అని, తొంగి చూడడం అని,
రైట్. అంటే కన్నాల్లోంచి బొక్కల్లోంచి చూడడం అంటాం కదండి, దాన్ని మనం పీపింగ్ అంటాం. మనకి ఈ మధ్యన అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత పీప్ హోల్ అంటున్నారు. అంటే మ్యాగ్నిఫైడ్ గ్లాస్ అయితే పెడతారు, అంటే దాంట్లోంచి ఇలా చూడడం అన్నాడు, తొంగి చూడడం. నెంబర్ 9 పీర్, పిఈఈఆర్. పీర్ అంటే తీక్షణంగా సూక్ష్మ దృష్టితో చూడడం. సూక్ష్మ దృష్టితో అంటే ప్రతి చిన్నదాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ, వెరీ అబ్జర్వెంట్ లుక్ అనమాట. వాళ్ళు ఏం తిన్నారు, ఏం తాగారు, ఎలా డ్రెస్ వేసుకున్నారు, ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి అని చెప్పేసి ప్రతి విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడాన్ని మనం పీరింగ్ అంటాం. నెంబర్ 10 లీర్, ఎల్ఈఈఆర్. ఇది మనకు బాగా అలవాటు, చాలా మంది చేస్తూ ఉంటారు. లీర్ అంటే ఏంటంటే ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ చుట్టుపక్కల కుర్రోళ్ళందరూ కూడా తన వైపు చూస్తారు. ఇన్ కేస్ ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు లేదా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గర్ల్ కానీ ఒక లేడీ కానీ స్విమ్ సూట్లోనో లేదా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నప్పుడు తన బ్రెస్ట్ వైపు కానీ, తన బ్యాక్ వైపు కానీ, తన థైస్ వైపు కానీ, తన ప్రైవేట్ పార్ట్స్ వైపు సెక్సువల్ ఇంటెన్షన్తో చూస్తాం కదా, రైట్. అలా చూడ్డాన్ని మనం లీర్ అంటాం. నెంబర్ 11 గాగల్. 2 ఓలు ఉన్నవండి, అది గూగుల్ కాదు, గాగల్. గాగల్ అంటే మనం ఇప్పుడు షాక్ అయినప్పుడు కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తాం కదా, ఒక రకమైన షాక్లో అలా షాక్ అయ్యి ఎక్కువగా ఇలాగే చూస్తే దాన్ని మనం గాగల్ అంటాం. నెక్స్ట్ నెంబర్ 12 గ్లాన్స్, GLANCE, గ్లాన్స్. కొంతమంది సైడ్ గ్లాన్స్ అంటూ ఉంటారు. మగవాళ్ళకి తెలియదు కానీ ఆడవాళ్ళకి బాగా తెలుసు. అదేంటి అంటే వాళ్ళు ఫేస్ టర్న్ చేయరు, తల తిప్పరు, కానీ ఆ పక్కన వ్యక్తి చూస్తున్నాడో లేదో అర్థమైపోతూ ఉంటుంది. అంటే కళ్ళు మాత్రం ఇలా రోల్ చేసి చూడడం అనమాట, అంటే వితౌట్ టర్నింగ్ ద ఫేస్. రైట్. ఫేస్ టర్న్ చేయకుండా కళ్ళు రోల్ చేసి వాళ్ళు చూస్తున్నారా లేదని చూస్తాం కదండి, దాన్ని మనం గ్లాన్సింగ్ అంటాం. అంటే వెరీ షార్ట్ లుక్ అని కూడా అంటూ ఉంటారులేండి. మనం వాచ్ చూసుకోవడం దాన్ని కూడా ఐ గ్లాన్స్ ఎట్ ద వాచ్ అని. న్యూస్ పేపర్ చూసినప్పుడు ఆ హెడ్లైన్స్ అన్ని చూస్తాం కదండి, అది కూడా ఎక్కువ అబ్జర్వెంట్గా కాకుండా లాస్ట్ లాంగ్ బిల్ కొట్టేసిన తర్వాత మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ వెళ్ళిపోయే ముందు సబ్ హెడింగ్స్ కానీ మెయిన్ కీ పాయింట్స్ కానీ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం, దాన్ని మనం గ్లాన్స్ అనవచ్చు. నెంబర్ 13 గ్లిమ్స్. మన ఈ మధ్యన బాగా వింటున్నాం, సినిమాలకి వాటికి యూస్ చేస్తున్నారు. గ్లిమ్స్ అంటే ఏంటి అంటే వెరీ షార్ట్ లుక్, అంటే 2.5 గంటల మూవీని వాళ్ళు ఒక 5 to 15 సెకండ్స్లో చూపిస్తున్నారు ముందు. దీని తర్వాత పెద్దది టీజర్, దాని తర్వాత ట్రైలర్. రైట్. ఇప్పుడు ఈ గ్లిమ్స్ అనేదాన్ని వెరీ షార్ట్ అనమాట. షార్ట్ లుక్ అండ్ ఇన్కంప్లీట్ లుక్, మనం అన్ని అబ్జర్వ్ చేయలేం, కాకపోతే అదేంటో ఒక ఐడియా అయితే వస్తుంది. అలా రావడానికి మనం గ్లిమ్స్ అంటాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న 13 మీరు ఆ వర్బ్స్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, రైట్, ఈ 13 వర్బ్స్ కూడా మన కళ్ళతో చేసేటువంటి యాక్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 3 ఉన్నాయి మనకి, ఇవి కళ్ళతో చేసేవి కాదు, కానీ అక్కడ చూడటం అనే మీనింగ్ అయితే వస్తుంది. నెంబర్ 14 ఏంటంటే ఫోర్సీ, FORESEE. ఈ ఫోర్సీ అంటే ఏంటంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని మనం ఇప్పుడే దివ్య దృష్టితో చూడడం. కొన్ని సినిమాలు అట్లా చూపిస్తూ ఉంటారు, ఒక వ్యక్తి చనిపోవడం కానీ వాడికి ఏమవబోతుందని చెప్పేసి మనకు ముందే చెప్తూ ఉంటారు. అలా దివ్య దృష్టితో వాడి షేక్ హ్యాండ్, వాడి నుదురు పట్టుకుని వాడి తలపై చేయబెట్టో వాడికి ఏం జరగబోతుంది అని చెప్పేసి ముందే చూస్తాం కదండి, దాన్ని కూడా మనం ఫోర్సీ అనొచ్చు. రైట్. సో జరగబోయేదాన్ని చూసే చూపు, దివ్య దృష్టి. దృష్టి అంటే కళ్ళతో చేసేదే కదా, రైట్. నెక్స్ట్ 15 ఇక్కడ మనకి జాగ్రత్తగా చూసుకోవడం అంటారండి. చిన్నపిల్లలను కానీ, పేషెంట్స్ని కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లేదా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని కానీ మనం చూసుకోవాలి. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ చూసుకోవడం, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం. అన్నీ నేనే చూసుకుంటున్నాను అంటారు కదండి, దాన్ని మనం లుక్ ఆఫ్టర్ అంటాం. ఈ లుక్ పక్కన ఆఫ్టర్ ఈ వర్డ్ యాడ్ చేసేటప్పటికి అక్కడ కూడా చూసుకోవడం అని వస్తుంది, కాదు కళ్ళతో కాదు, జాగ్రత్తగా చూసుకోవడం. నౌ ద లాస్ట్ వన్ 16 ఇదేంటంటే ఎదురు చూడడం. ఎదురు చూడడం అంటే కామన్గా వేచి ఉండటం అంటామండి. ఈ వేచి ఉండడాన్ని మనం ఎదురు చూడడం అని కూడా అంటాం. సో ఏంట్రా వర్డ్ అంటే సింపుల్గా వెయిట్. షీ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంది. సింపుల్గా ఆవిడ నా కోసం వేచి ఉంది. దట్స్ ద వర్డ్. ఇప్పుడు నేను చెప్పిన 16 వర్డ్స్ కాకుండా
మీకు కొత్త వర్డ్స్ తెలియడానికి అవకాశం ఉంది. మీకైనా బెటర్ వర్డ్స్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నేను ఇంకా దాన్ని కరెక్ట్ చేసి కొంచెం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎనివే, ఈరోజు మనం చూపులో రకాలు తెలుసుకున్నాం కదండి. రేపు మనం నవ్వుల్లో రకాలు తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. సో I hope you liked this video. I expect you to be in the next video again. Thanks so much. Mani sir, Live Spoken English.